లెసన్ మానవుల్లో ప్రత్యుత్పత్తి వ్యవస్థ. మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ముందుగా పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ప్రధానంగా ఉండే భాగాలు చూసినట్లయితే వీటిలో ఒక జత ముస్కాలు ఉంటాయి, ఒక జత శుక్రనాళికలు, ఒక జత ఎపిడిడిమిస్లు, ఒక జత శుక్రవాహికలు, ఒక జత శుక్రగ్రాహికలు ఉంటాయి, ఒక జత శుక్రగ్రాహికలు మరియు ఒక జత స్ఖలన నాళములు. ఒక పౌరుష గ్రంథి, ఒక ప్రసేకం అనే భాగాలు ఉంటాయి. ఏ పేర్ ఆఫ్ టెస్టిస్, ఏ పేర్ ఆఫ్ వాస్ ఎఫరెన్సియా, ఏ పేర్ ఆఫ్ ఎపిడిడిమిసెస్, ఏ పేర్ ఆఫ్ వాట్ ఎఫరెన్సియా, ఏ పేర్ ఆఫ్ సెమినల్ వాస్కిల్స్, ఏ పేర్ ఆఫ్ ejaculatory ducts, one prostate gland, one urethra, and Cowper glands. ఇవన్నీ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థల భాగాలు. ఇక్కడ వీటిని ఇండికేట్ చేసినట్లయితే ఈ గ్రీన్ కలర్లో ఇండికేట్ చేసినది ముస్కగోని. స్క్రోటం. దానిలో ఆరెంజ్ కలర్లో ఉన్న నిర్మాణము ముస్కము. మెలికలు తిరిగిన ఈ నాళము ఎపిడిడిమిస్. బ్రింజాల్ కలర్లో ఉన్న ఈ నిర్మాణము శుక్రవాహిక. రెడ్ కలర్లో ఉన్న నిర్మాణము ప్రసేకం. పింక్ రంగులో ఉన్నవి కౌపర్ గ్రంథులు. గ్రీన్ కలర్లో ఉన్న నిర్మాణము పౌరుష గ్రంథి.
బ్లాక్ కలర్లో ఉన్న ఈ నిర్మాణాలను శుక్రగ్రాహికలు, వీటి నుండి బయలుదేరే ఈ ఎల్లో కలర్లో ఉండే నిర్మాణాలను వీటిని స్ఖలన నాళములు అంటారు. ఇవి పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉండే భాగాలు. అయితే వీటిలో మనము ముందుగా పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ముస్కాల గురించి తెలుసుకుందాం. టెస్టిస్, ఒక జత టెస్టిస్ ఉంటాయి, ముస్కాలు. ఇవి తల్లి గర్భంలో ఉన్న మగ శిశువులో ముస్కాలు కడుపులోనే ఉంటాయి. ఎప్పుడైతే శిశుజననం ప్రారంభమవుతుందో ఆ ఉదర భాగంలో ఉన్న ముస్కాలు వాంఛన కుల్య లేదా ఇంగ్యూనల్ కాలువ ద్వారా శరీరానికి వెలుపల ఉన్న ముస్క గోనిలోకి చేరుతాయి. ముస్క గోని లేదా దీన్నే స్క్రోటం అని పిలుస్తారు. అంటే శరీరంలో ఉండవలసిన ముస్కాలు శరీరానికి వెలుపల ఒక సాక్, ఒక తిత్తి లాంటి, ఒక సంచి లాంటి నిర్మాణంలో రక్షించబడతాయి. మరి శరీరంలో ఉండకుండా ఎందుకు శరీరానికి వెలుపల ఉంటున్నాయంటే, ఈ ముస్కాలు బాడీ టెంపరేచర్ తట్టుకోలేవు. అంటే ఆ బాడీ టెంపరేచర్ 37 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటే ఆ బాడీ టెంపరేచర్లో ఆ ముస్కాలు పనిచేసి శుక్రకణాలు విడుదల చేయలేవు. సో శరీరంలో కాకుండా శరీరానికి వెలుపల ఉన్న ముస్క గోనిలో ముస్కాలు రక్షించబడతాయి. ఈ ముస్కాలు శరీర ఉష్ణోగ్రతలో రక్షించబడలేవు, శుక్రకణాలు విడుదల చేయలేవు. ముస్క గోని రక్షిస్తుంది. ఆ ముస్క గోనిలో శరీర ఉష్ణోగ్రతలో 2 నుండి 2.5 డిగ్రీల ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. అంటే బాడీ టెంపరేచర్ మొత్తం 37 డిగ్రీ సెంటీగ్రేడ్ అయితే ఆ ముస్క గోనులో 2 నుండి 2.5 డిగ్రీల సెంటీగ్రేడ్ డిక్రీజ్ అవుతుందంటే, అలా రెడ్యూస్ అవుతుందంటే, అంటే అప్రాక్సిమేట్గా ముస్క గోనిలో 34.5 డిగ్రీ సెంటీగ్రేడ్ లేదా 34.5 నుండి 35 డిగ్రీ సెంటీగ్రేడ్ అప్రాక్సిమేట్లీ ఉంటుంది. ఇలా ఆ ఉష్ణోగ్రతలో ముస్కాలు చురుకుగా పనిచేస్తూ శుక్రకణాలు విడుదల చేస్తూ ఉంటాయి. మరి ఈ ముస్కం యొక్క పరిమాణం చూస్తే ముస్కము 4 నుండి 5 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది, 2 నుండి 3 సెంటీమీటర్ల వెడల్పు ఉంటుంది. ఈ ముస్కంలో ఉన్న భాగాలు ఇవి చూసినట్లయితే ఆ ముస్కము దాని యొక్క నిలువు కోతను గమనిస్తే, ముస్కం యొక్క నిలువు కోతలో అనేక గదులు ఉంటాయి, అనేక లంబిక లోబ్స్ ఉంటాయి. ఆ లంబికల లోపల శుక్రోత్పాదక నాళికలు ఉంటాయి, సెమినిఫెరస్ ట్యూబులు ఉంటాయి. ఆ సెమినిఫెరస్ ట్యూబులు అనేవి, ఈ లంబికల మధ్య ఉన్న సెమినిఫెరస్ ట్యూబులు అనేవి శుక్రోత్పాదక నాళికలు, శుక్రకణాలు ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. అంటే శుక్రోత్పాదక నాళికల యొక్క విధి ఏంటి అంటే శుక్రకణాలను విడుదల చేయుట. శుక్రకణాలు ముస్కములో ఉన్న లంబికలను ఆవరించి ఉన్న శుక్రోత్పాదక నాళికలో తయారవుతాయి. అలా శుక్రకణాలు శుక్రోత్పాదక నాళికలో తయారై ఆ ముస్కములో ఉన్న లంబికలలో వాటికి శుక్రనాళికల సంబంధాన్ని కలిగి ఉంటాయి. వాసా ఎఫరెన్సియా శుక్రనాళికలు, వీటిని శుక్రనాళికలని పిలుస్తారు. శుక్రనాళికలు సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఆ శుక్రనాళికల ద్వారా
అవి ఎపిడిడిమిస్లోకి చేరుతాయి. అనేక మెలికలు తిరిగిన నాళం వంటి నిర్మాణం ఆ ముస్కం లోపల, ముస్కగోని లోపల ముస్కం మీద మెలికలు తిరిగి ఉంటుంది. ఈ ఎపిడిడిమిస్లో శుక్రకణాలు తాత్కాలికంగా నిలవ ఉంటాయి. తాత్కాలికంగా నిల్వ చేయబడే శుక్రకణాలు, తాత్కాలికంగా శుక్రకణాలు నిల్వ చేసే ఆ నిర్మాణాలు ఎపిడిడిమిస్. ఈ ఎపిడిడిమిస్లు అనేవి ముస్కం పైన మెలికలు తిరిగిన నిర్మాణాలు, 2 ఎపిడిడిమిస్లు ఉంటాయి. ఈ నిర్మాణం అంతా ముస్కగోన్లో రక్షించబడుతుంది. ముస్కగోన్లో వీటిని ఎపిడిడిమిస్లు అంటారు. వీటిలో శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ చేయబడి ఉంటాయి. మెయిన్ డయాగ్రామ్ చూస్తే ఆ గ్రీన్ కలర్లో ఉన్న ముస్కగోన్లో ముస్కం ఉంటే ఆ ముస్కం లోపల అనేక లంబికలు, ఆ లంబికల్లో శుక్రోత్పాదక నాళికలు, ఆ శుక్రోత్పాదక నాళికలు శుక్ర నాళికల ద్వారా ఎపిడిడిమిస్గా ఏర్పడతాయి. అంటే ఆ శుక్రోత్పాదక నాళికలు ఎపిడిడిమిస్లోకి శుక్రనాళికల ద్వారా తెరుచుకుంటే ఆ ఎపిడిడిమిస్లు అనేవి శుక్రకణాలను తాత్కాలికంగా నిల్వ చేసి వాటిని పరిణితి చెందించడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఈ ఎపిడిడిమిస్లు అన్నీ కలిసి అవి బయటకు శుక్రనాళికలుగా బయలుదేరుతాయి. శుక్రనాళికలు, వాసా డిఫరెన్షియా. ఈ శుక్రనాళికలు అంటే ఎపిడిడిమిస్లన్నీ కలిసి శుక్రవాహికలుగా బయలుదేరుతాయి. వాసా ఎఫరెన్షియా. ఈ శుక్రవాహికలు ఒక జత ఉదరంలోకి తెరుచుకుంటాయి. అంటే శరీరానికి వెలుపల ఉన్న ముస్కాల నుండి బయలుదేరి ఉదరం లోపలికి ప్రవేశిస్తాయి. అప్పటి వరకు ముస్కాలు కానీ దాని మీద ఉన్న ఎపిడిడిమిస్ కానీ శరీరానికి వెలుపల ఉన్నాయి. ఆ శరీరానికి వెలుపల ఉన్న ఆ యొక్క ఎపిడిడిమిస్లు అన్నీ కలిసి శుక్రవాహికలుగా బయలుదేరి ఉదరంలోకి అంటే అబ్డమన్లోకి ప్రవేశిస్తాయి. ఆ శుక్రవాహికలు ఒక జత అవి శుక్రగ్రాహికల్లోకి తెరుచుకుంటాయి. ఈ శుక్రవాహికలు అనేది కేవలం శుక్రకణాలు ప్రసేకంలోని ప్రయాణించడానికి ఒక మార్గంగా ఉపయోగపడతాయి. పురుషుల యొక్క కుటుంబ నియంత్రణ పద్ధతిలో ఈ శుక్రవాహికలను కత్తిరిస్తారు. శుక్రవాహికలను కత్తిరించడం ద్వారా పురుషుల్లో నిర్వహించే ఆ కుటుంబ నియంత్రణ పద్ధతిని వ్యాసక్టమీ అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్, ఈ శుక్రవాహికలు ఒక జత శుక్రగ్రాహికలో తెరుచుకుంటాయి. శుక్రగ్రాహికలు సెమినల్ వాస్కిల్స్ ఒక జత శుక్రగ్రాహికలు లేదా వీటినే శుక్రాశయాలని కూడా పిలుస్తారు. శుక్రాశయాలు మెయిన్ డయాగ్రామ్లో అబ్జర్వ్ చేయండి. శుక్రాశయాలు మనం ఇండికేట్ చేసిన ఆ డయాగ్రామ్లో పైన చూస్తే స్కలనాళములు కింద శుక్రగ్రాహికలు అని ఉంటున్నాయి. అవి బ్లాక్ కలర్లో అక్కడ ఇండికేట్ చేసినాం, బ్లాక్ కలర్లో గీయడం జరిగింది. అటువంటి ఒక జత శుక్రగ్రాహికలు ఇవి శుక్రద్రవాన్ని విడుదల చేస్తాయి. శుక్రద్రవం. ఈ శుక్రద్రవం అనేది శుక్రకణాలకు కావలసిన చలనానికి, శుక్రకణాలకు కావలసిన పోషక పదార్థాలను అందిస్తూ ఉంటుంది. ఇది 60% శుక్రద్రవం విడుదలై దానిలో ఫ్రక్టోజ్ మరియు సి విటమిన్, సిట్రిక్ ఆమ్లం వంటి అంశాలు ఉంటాయి. ఇది టోటల్గా క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ శుక్రగ్రాహికలు ఇవి వీటి నుండి రెండు శుక్రగ్రాహికల నుండి స్కలనాళములు బయలుదేరుతాయి. స్కలననాళములు మనం మెయిన్ డయాగ్రామ్ పక్కన కొన్ని రాసుకున్నాం. ఒక జత ముస్కాలు ఉన్నాయి, ఒక జత శుక్రనాళికలు, ఒక జత ఎపిడిడిమిస్లు, శుక్రవాహికలు, శుక్రగ్రాహికలు, శుక్రనాళములు.
ఇప్పుడు మనం స్కలనాళముల గురించి తెలుసుకుంటున్నాం. ఒక జత స్కలనాళములు ఉంటాయి. ఈ స్కలనాళములు శుక్రగ్రాహికల నుండి బయలుదేరి శుక్రగ్రాహికల నుండి బయలుదేరి అవి పౌరుష గ్రంథి మధ్య నుండి బయలుదేరి ప్రయాణిస్తూ ప్రసేకంలోకి తెరుచుకుంటాయి. అంటే స్కలనాళములు అనేవి శుక్రగ్రాహికల నుండి ఒక జత బయలుదేరి పౌరుష గ్రంథి ద్వారా మధ్య నుండి ప్రయాణిస్తూ ప్రసేకంలోకి తెరుచుకుంటాయి. నెక్స్ట్ పౌరుష గ్రంథి, ప్రోస్టేట్ గ్లాండ్. ఒకే ఒక పౌరుష గ్రంథి ఉంటుంది. ఈ పౌరుష గ్రంథి కూడా ద్రవాన్ని శుక్రకణాల చలనానికి మరి శుక్రకణాల పోషక పదార్థాలు అందించడానికి ద్రవాన్ని విడుదల చేస్తుంది. ఆ శుక్రగ్రాహికలు విడుదల చేసిన ద్రవం మాదిరిగానే ఈ పౌరుష గ్రంథి విడుదల చేసిన ద్రవాన్ని కూడా శుక్రద్రవం అని పిలుస్తారు. శుక్రద్రవం అని పిలవటం జరుగుతుంది. ఈ శుక్రద్రవం కూడా శుక్రకణాల పోషక పదార్థాలు అందించి అవి వేగంగా చలించటానికి, ఆ ద్రవము ఆ శుక్రకణాలు వేగంగా చలించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ కౌపర్ గ్రంథులు. కౌపర్ గ్లాండ్స్. ఒక జత కౌపర్ గ్లాండ్స్ ఉంటాయి. ఈ కౌపర్ గ్రంథుల నుండి విడుదలయ్యే ఆ శుక్రద్రవం అనేది ప్రసేకంలో ఆమ్ల గుణము కలిగిన మూత్ర అవశేషాలను తటస్థీకరణం చేస్తుంది. ప్రసేకంలో ఆమ్ల గుణం కలిగిన మూత్ర అవశేషాలను తటస్థీకరణం చేయడమే కాకుండా స్త్రీ యొక్క యోనిలోని ఆమ్ల గుణాలను, స్త్రీ యోనిలో కూడా ఆమ్ల గుణాలను తటస్థీకరణం చేయట. అంటే దీని యొక్క డ్యూటీ ఏంటి అంటే, దీని యొక్క ఫంక్షనింగ్ ఏంటంటే ఆమ్లాలను తటస్థీకరణ చేయటం లేదా ఆమ్ల స్వభావం కలిగిన పదార్థాలను తొలగించటం. ప్రసేకంలో ఉన్న మూత్రం యొక్క అవశేషాలు అవి ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. అలానే యోనిలో ఉన్న ఆమ్ల గుణం కలిగిన ద్రవాలను తొలగించడం కోసం కౌపర్ గ్రంథులు ఉపయోగపడుతూ ఉంటాయి. నెక్స్ట్ వన్ ప్రసేకం. పురుషులలో ప్రసేకం ద్వారా శుక్రకణాల విడుదల జరుగుతుంది. శుక్రకణాల విడుదల మరియు మూత్ర విసర్జన కూడా జరుగుతుంది. మూత్ర విసర్జన, శుక్రకణాల విడుదల జరగటం వలన పురుషులలో ఆ ప్రసేకాన్ని మూత్ర జననేంద్రియ నాళం అని పిలుస్తారు. మూత్ర జననేంద్రియ నాళం, యూరినోజెనిటికల్ డక్ట్, మూత్ర జననేంద్రియ నాళం అని పిలువబడేది పురుషులలో ప్రసేకం. ఎందుకంటే ఈ ప్రసేకం ద్వారా మూత్ర విసర్జన మరియు శుక్రకణాల విడుదల జరుగుతుంది. సో ఆ పురుషులలో మాత్రమే మూత్ర జననేంద్రియ నాళము. మెయిన్ డయాగ్రామ్లో చూస్తే ఆ ప్రసేకంలోకి మూత్రాశయం తెరుచుకుంటుంది మరియు శుక్రగ్రాహికలు తెరుచుకుంటాయి. మూత్రాశయం మరియు శుక్రగ్రాహికలు రెండు కూడా ప్రసేకంలో తెరుచుకుంటాయి. అంటే మూత్రము ప్రసేకం ద్వారానే విసర్జించబడుతుంది. ఆ మేహనం లేదా పెనిస్లో ఉన్న ప్రసేకం ద్వారా విసర్జించబడుతుంది. అలానే శుక్రవాహికలు శుక్రకణాలను తీసుకొని ప్రసేకం ద్వారా విడుదలవుతూ ఉంటాయి. సో పురుషులలో ప్రసేకము శుక్రకణాలను మూత్ర విసర్జనకు ఉపయోగపడటం వలన దానిని మూత్ర జననేంద్రియ నాళం అని పిలవటం జరుగుతూ ఉంటుంది. యూరినోజెనిటికల్ డక్ట్ అని పిలువబడుతుంది. ఇవి మనం చెప్పుకున్న ముష్కాలు, శుక్రనాళికలు, ఎపిడిడిమిస్లు, శుక్రవాహికలు, శుక్రగ్రాహికలు, స్కలనాళము, పౌరుష గ్రంథి, ప్రసేకం మరియు కౌపర్ గ్రంథులు. మరి ఈ శుక్రకణాలు
శుక్రకణాలని చూస్తే శుక్రకణ నిర్మాణము, శుక్రకణం, స్పర్మ్. శుక్రకణంలో దాని యొక్క భాగం చూస్తే తల భాగము, తల భాగంపై మరొక నిర్మాణం ఉంటుంది. మధ్య భాగం లేదా మెడ భాగం, ఇది మధ్య భాగం. మధ్య భాగంలో మైటోకాండ్రియాలు ఉంటాయి. తోక భాగం, తలలో కేంద్రకం ఉంటుంది. శుక్రకణంలో భాగాలు చూస్తే ఇది తల, మెడ, మధ్య భాగం, తోక భాగం. శుక్రకణంలో 4 భాగాలు ఉన్నాయి. తల భాగము, మెడ భాగం, మధ్య భాగము, తోక భాగము. తల భాగంపై ఎక్రోజోమ్ అనే నిర్మాణం ఉంటుంది. తల భాగంపై ఎక్రోజోమ్ అనే నిర్మాణం. తల భాగంపై ఉండే ఎక్రోజోమ్ అనేది అండంలోకి చొచ్చుకొని పోవడానికి ఉపయోగపడుతుంది. అంటే ఎక్రోజోమ్ యొక్క విధి అండాన్ని ఫలదీకరణ చెందించుకు ఉపయోగపడుతుంది. అండాన్ని ఫలదీకరణ చెందించుకు ఉపయోగపడుతుంది. ఇక మెడ భాగం అనేది తల భాగాన్ని మధ్య భాగాన్ని కలుపుతుంది. మధ్య భాగంలో మైటోకాండ్రియాలు ఉంటాయి. మైటోకాండ్రియాలు ఉండటం వలన శుక్రకణాలకు కావలసిన శక్తిని అందిస్తాయి. శుక్రకణాలకు కావలసిన శక్తి మైటోకాండ్రియా విడుదలవుతుంది. మరి ఈ మైటోకాండ్రియాలు ఏ భాగంలో ఉంటాయి? శుక్రకణం యొక్క మధ్య భాగం. సో శుక్రకణాలకు శక్తి ఎక్కడి నుంచి విడుదలవుతుంది? ఏ భాగం నుండి? మధ్య భాగం. ఎందుకు మధ్య భాగం నుండి శుక్రకణాల శక్తి విడుదలవుతుంది అంటే మధ్య భాగంలో మైటోకాండ్రియాలు ఉంటాయి కాబట్టి. అలా మైటోకాండ్రియాలతో ఉన్న మధ్య భాగం శుక్రకణాలకు కావలసిన శక్తిని అందిస్తూ ఉంటుంది. శుక్రకణాలు ఎక్కడ విడుదలవుతాయి? ముస్కాలలోని శుక్రోత్పాదిక నాళికలు. శుక్రోత్పాదిక నాళికలలో శుక్రకణాలు తయారవుతాయి. ఆ శుక్రోత్పాదికలో తయారైన శుక్రకణాలు అవి అక్కడి నుండి శుక్రనాళికల ద్వారా అక్కడి నుండి ఎపిడిడిమిస్, అక్కడి నుండి శుక్రవాహికలు, శుక్రగ్రాహికలు, స్కలనాళం, ప్రసేకం గుండా ప్రయాణించడం జరుగుతూ ఉంటుంది. ఈ శుక్రోత్పాదిక నాళికలో తయారవుతాయి. అలానే అనుబంధ గ్రంథులైన శుక్రగ్రాహికలు మరియు కౌపరు గ్రంథులు,
కౌపర్ గ్రంథులు, పౌరుష గ్రంథి. ఈ 3 రకాల గ్రంథుల నుండి విడుదలయ్యే ద్రవ పదార్థాన్ని, ఆ ద్రవాన్ని సెమినల్ ప్లాస్మా అంటారు. శుక్రగ్రాహికలు, కౌపర్ గ్రంథులు, పౌరుష గ్రంథి నుండి విడుదలయ్యే ఆ ద్రవాన్ని సెమినల్ ప్లాస్మా అంటారు. ఈ 3 రకాల గ్రంథుల నుండి విడుదలైన ద్రవ పదార్థమైన సెమినల్ ప్లాస్మా శుక్ర కణాలతో పాటు స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోకి విడుదలవుతుంది. శుక్ర కణాలతో పాటు స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోకి విడుదలవుతుంది. అలా శుక్ర కణాలు, సెమినల్ ప్లాస్మా, ఈ రెండింటిని కలిపి శుక్రం అంటారు. శుక్రం లేదా సెమెన్. శుక్రం లేదా సెమెన్ అంటే అనుబంధ గ్రంథుల నుండి విడుదలైన ద్రవ పదార్థం మరియు శుక్రోత్పాదక నాళికల నుండి విడుదలైన శుక్ర కణాల ఆ రెండింటిని కలిపి శుక్రం అని పిలువబడుతూ ఉంటుంది. ఈ శుక్ర కణాలను డోనార్స్ నుండి సేకరించిన తర్వాత దీనిని ద్రవ నత్రజని కలిగిన -196 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో నిల్వ చేయడం జరుగుతూ ఉంటుంది. శుక్ర కణాలను -196 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో నిల్వ చేస్తారు. ఈ శుక్ర కణాలు ఇవి విడుదలైన వాటిలో 60% అనేవి సజీవంగా ఉండాలి. 60% సజీవంగా వాటిలో 40% అనేవి చురుకుగా కదిలితేనే అవి అండంతో ఫలదీకరణ జరిగి గర్భధారణకు సహకరిస్తాయి. గర్భధారణ జరిగే అవకాశం ఉంటుంది. అంటే విడుదలైన శుక్ర కణాల్లో కొన్ని చనిపోయి కూడా ఉంటాయి. కానీ ఎక్కువ మోతాదులో చనిపోకుండా తక్కువ చనిపోయిన 60% తల, మెడ, తోకని కలిగి ఉండాలి. ఎందుకు తల, మెడ, తల మధ్యభాగం తోకని కలిగి ఉండాలంటే ఎందుకు చెప్పుకునేది, శుక్ర కణం యొక్క అది న్యాచురల్ క్యారెక్టర్ అది. బట్ కొన్ని శుక్ర కణాలు 2 తలలను కలిగి ఉంటాయి, 2 తోకలను కలిగి ఉంటాయి. మరి 2 తలలు 2 తోకలను కలిగి ఉంటే అవి ప్రాణం ఉన్నప్పటికీ అండంతో ఫలదీకరణ చెందించలేవు, అవి చురుకుగా కదలలేవు. సో ఇక్కడ దీని చెప్పిన మీనింగ్ ఏంటంటే శుక్ర కణాలు తల, మధ్య భాగం, తోక కలిగి సజీవంగా ఉన్న వాటిలో 40% చురుకుగా కదలాలి. కదిలితేనే దాంట్లో ఒక శుక్ర కణం ఒక అండాన్ని ఫలదీకరణ చెందిస్తుంది. అంటే ఒక అండాన్ని ఎన్ని శుక్ర కణాలు ఫలదీకరణ చెందిస్తాయి? ఒక శుక్ర కణం మాత్రమే అండాన్ని ఫలదీకరణ చేస్తుంది. ఒకే ఒక శుక్ర కణం మాత్రమే అండాన్ని ఫలదీకరణ చేస్తుంది. మరి ఈ శుక్ర కణాలు సాధారణంగా పురుషులో యుక్త వయస్సు అంటే 13 నుండి 14 సంవత్సరాల వయసులో శుక్ర కణాల విడుదల ప్రారంభమవుతూ ఉంటుంది. అప్పటి నుంచి విడుదలైతే ఈ శుక్ర కణాలు పురుషుల్లో జీవితాంతము ఆ విడుదల కొనసాగుతూ ఉంటుంది. పురుషుల్లో శుక్ర కణాల విడుదల జీవితాంతం కొనసాగుతూ ఉంటుంది. మరి ఈ శుక్ర కణాలు అవి ప్రయాణించే మార్గాన్ని ఒక వరుస క్రమంలో చూస్తే శుక్ర కణాల యొక్క రవాణా మార్గం, శుక్ర కణాలు ముందుగా ఎక్కడ తయారవుతాయి? శుక్రోత్పాదక నాళికలు. ఈ శుక్రోత్పాదక నాళికలు ఎక్కడ ఉంటాయి? ముష్కాలు. అక్కడి నుండి శుక్రనాళికలోకి చేరుతాయి. శుక్రనాళికల నుండి ఎపిడిడిమిస్లోకి చేరుతాయి. ఎపిడిడిమిస్లోకి చేరిన తర్వాత అక్కడ కొద్దిసేపు తాత్కాలికంగా నిల్వ చేయబడి
పరిపక్వం చెంది శుక్రగ్రాహికలు చేరుతాయి. శుక్రగ్రాహికల నుండి అవి స్ఖలనాళంలో చేరుతాయి. స్ఖలనాళం నుండి ప్రసేకంలో చేరుతాయి. ఇది శుక్ర కణాల వరుస మార్గం, రవాణా మార్గం. శుక్ర కణాలు ప్రయాణించే రవాణా చెందే మార్గాన్ని ఇక్కడ మనం రాసిన పదాల కంటే ఇమేజ్లో చూడండి ఎంత ఈజీగా ఉంటుందో. మెయిన్ డయాగ్రామ్లో ముస్కాలు అంటే ముస్కాల్లో శుక్ర కణాలు తయారవుతాయి. అదే ముస్కంలో శుక్రోత్పాదక నాళికలో తయారవుతాయి. శుక్రోత్పాదక నాళికలో తయారైన శుక్ర కణాలు మనకు ఆ ఇమేజ్లో లేకున్నా కూడా మనకు చెప్పుకున్న ముందుగానే ఆడ గ్రీన్ కలర్ ముసుకం అడ్డుకోతలు చూస్తే ఆ ప్రాంతంలో శుక్రనాళికలు అనేవి ఉంటాయి. ఆ శుక్రనాళికలు అన్నీ కలిసి ముసుకం మీదకి చేరి అనేక మెలికలు తిరిగిన ఎపిడిడిమిస్ని ఏర్పరుస్తుంది. అంటే శుక్రోత్పాదికల నుండి శుక్ర కణాలు శుక్రనాళికల్లోకి ఎపిడిడిమిస్లోకి చేరుతాయి. అక్కడి నుండి బ్లూ కలర్లో ఉన్న బ్రింజాల్ కలర్లో ఉన్న శుక్రవాహికలో చేరుతాయి. శుక్రవాహికల నుండి ఆ శుక్రవాహికలు అనేది డైరెక్ట్గా ప్రసేకంలో కాకుండా శుక్రగ్రాహికలోకి తెరుచుకుంటాయి. శుక్రగ్రాహికల్లోకి శుక్రకణాలు చేరిన తర్వాత అక్కడ శుక్రకణాలు శుక్రద్రవంతో కలిసి స్ఖలనాళం గుండా అక్కడ నుండి ప్రసేకం ద్వారా అక్కడ నుండి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోకి ప్రయాణించడం జరుగుతూ ఉంటుంది. ఇలా శుక్రకణాల యొక్క వరుస మార్గం. మళ్ళొకసారి మనం ఇమేజ్ చూస్తే శుక్రోత్పాదక నాళికలు, శుక్రనాళికలు, ఎపిడిడిమిస్, శుక్రగ్రాహికలు మరియు స్ఖలనాళములు, ప్రసేకం. టోటల్గా పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి చూద్దాం. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత ముస్కాలు, ఒక జత శుక్రనాళికలు, ఒక జత ఎపిడిడిమిస్లు, ఒక జత శుక్రవాహికలు, ఒక జత శుక్రగ్రాహికలు, ఒక జత స్ఖలనాళములు, ఒక పౌరుష గ్రంథి, ఒక ప్రసేకం, ఒక జత కౌపర గ్రంథులు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం మెయిన్ ఇమేజ్లో డయాగ్రామ్లో కనిపిస్తున్నాయి. అయితే వీటిలో ముస్కాలు అనేవి శరీరానికి వెలుపల రక్షించబడతాయి. శరీరం లోపల ఉండకుండా శరీరం వెలుపల ఉంటాయి. ఎందుకు శరీరం లోపల ఉండవంటే శరీరంలో ఉన్న ఉష్ణోగ్రతలో ఇది తట్టుకోలేవు. శరీరంలో ఉన్న ఉష్ణోగ్రతలో శుక్ర కణాల ఉత్పత్తి జరగదు. శరీరం బయట అయితే శరీరంకు ఉన్న ఉష్ణోగ్రత కంటే అక్కడ తక్కువగా ఉంటుంది. మరి ఆ శరీరం వెలుపల ఉన్న ఆ నిర్మాణాలు ఏంటి అంటే ముస్క గోని లేదా స్క్రోటం. అంటే ముస్కాలు శరీరానికి వెలుపల ఉన్న సంచలన నిర్మాణమైన ముస్క గోని లేదా స్క్రోటంలో రక్షించబడతాయి. మరి శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటే ఆ ముసుక గోనిలో 2 నుండి 2.5 డిగ్రీ సెంటీగ్రేడ్ తక్కువగా ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్గా 34.5 నుండి 35 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ముసుక గోనిలో ఉష్ణోగ్రత ఉండి అది శుక్ర కణాల విడుదలకు సహకరిస్తుంది. మరి కొన్ని జీవుల్లో ముస్కాలు కడుపులో ఉండిపోతాయి. ఏనుగులో ముస్కాలు అనేవి శరీరం లోపల ఉంటాయి. అలా ఉంటే దాన్ని క్రిప్టార్కిడిజం అంటాం. ఈ శుక్రాశయం ముస్కాలు దాని ఒక పొడవు 4 to 5 సెంటీమీటర్స్ ఉంటున్నాయి. 2 to 3 సెంటీమీటర్స్ వెడల్పు. 4 to 5 సెంటీమీటర్స్ అనేది దాని ఒక పొడవు, 2 to 3 సెంటీమీటర్స్ అనేది దాని వెడల్పు. ఇటువంటి ముస్కము దాని యొక్క నిలుకోత చూస్తే ఆ ముస్కం లోపల అనేక లంబికలు ఉంటాయి. అంటే దాదాపు ఒక ముస్కంలో 250 దాకా గదులు ఉంటాయి. ప్రతి గదిలో శుక్ర కణాలను ఉత్పత్తి చేసి శుక్రోత్పాదక నాళికలు ఉంటాయి. ఎపిడిడిమిస్లు ఉంటాయి. ఆ ఎపిడిడిమిస్లు అనేవి శుక్రాశయానికి ముస్కానికి బయట ఉంటాయి. కానీ ఆ ఎపిడిడిమిస్లు అనేవి శుక్రనాళికలు కలిసి ఏర్పడతాయి. ఆ శుక్రనాళికలు అనేవి శుక్రోత్పాదక నాళికలను బయలుదేరుతాయి. సో
ప్రతి లంబిక లోపల శుక్రోత్పాదక నాళికలు సెమినిఫెరస్ వాస్కిల్స్ ఉండి సెమినిఫెరస్ ట్యూబుల్స్ ఉండి అవి శుక్ర కణాలు ఉత్పత్తి చేస్తాయి. ఆ శుక్ర కణాలు శుక్రోత్పాదక నాళికల నుండి ఆ శుక్ర నాళికల ద్వారా అంటే శుక్రోత్పాద నాళికల నుండి శుక్ర కణాల ద్వారా ఎపిడిడిమిస్లోకి చేరుతాయి. ఒక జత ఎపిడిడిమిస్లు ఉంటాయి. మనకు మెయిన్ డయాగ్రామ్లో చూస్తే ఒక జత ఎపిడిడిమిస్ ముస్కానికి పైన ఉన్నాయి. అంటే ముస్కానికి మరియు ముసుక గోనికి మధ్య మెలికలు తీరినట్టు కనపడుతూ ఉంటుంది. అయితే అవి అటువంటి ఎపిడిడిమిస్లు శుక్ర కణాలను తాత్కాలికంగా నిల్వ చేస్తాయి. మరి ఎపిడిడిమిస్లు అన్నీ కలిసి ఆ ముస్కాల నుండి బయలుదేరి అవన్నీ రెండుగా ఏర్పడి ఉదరంలోకి మళ్ళీ కడుపులోకి ప్రవేశిస్తాయి. ఆ కడుపులో ప్రవేశించే ఆ నిర్మాణాలను శుక్రవాహికలు, వాటినే వాసా డెఫరెన్సియా అని పిలుస్తారు. ఇటువంటి శుక్రవాహికలు పురుషులలో కత్తిరించడం ద్వారా కుటుంబ నియంత్రణ చేయడం జరుగుతుంది. పురుషుల్లో శుక్రవాహికలు కత్తిరించడం ద్వారా నిర్వహించే ఆ కుటుంబ నియంత్రణ పద్ధతిని వ్యాసెక్టమీ అంటారు. తర్వాత శుక్రగ్రాహికలు. ఈ శుక్రగ్రాహికలని ఒక జత ఉంటాయి. అనుబంధ గ్రంథుల్లో ఒక రకం. ఈ శుక్రగ్రాహికలు లేదా శుక్రాశయాలు విడుదల చేసే ఆ ద్రవాన్ని శుక్రద్రవం అంటాం. అనుబంధ గ్రంథులలో విడుదల చేసే ద్రవంలో ఎక్కువగా విడుదల చేసే శుక్రగ్రాహికలు. తర్వాత పౌరుష గ్రంథి ఒకటే ఉంటుంది. దీని నుంచి కూడా శుక్రద్రవం ఉంటుంది, విడుదలవుతుంది. తర్వాత కౌపరి గ్రంథులు ఉంటాయి. కౌపరి గ్రంథుల నుంచి కూడా శుక్రద్రవం విడుదలవుతుంది. సో ఈ 3 రకాల గ్రంథుల నుండి విడుదలైన ద్రవం అనేది శుక్ర కణాల యొక్క చలనానికి, శుక్ర కణాలు ఆ చలనంతో పాటు వాటికి కావలసిన పోషక పదార్థాలను అందించడానికి ఆ ద్రవము ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాత స్కలనాళములు. 2 శుక్రగ్రాహికల నుండి బయలుదేరిన స్కలనాళములు పౌరుష గ్రంథి ద్వారా ప్రయాణించి ప్రసేకంలోకి తెరుచుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ 2 ఎజాకులేటరీ డక్ట్ అనేవి ప్రసేకంలోకి ప్రయాణిస్తూ ఉంటాయి. తర్వాత ఈ ముఖ్యంగా కౌపరి గ్రంథుల నుండి విడుదలైన శుక్రద్రవం అది మూత్ర అవశేషాలను, ప్రసేకంలోని మూత్ర అవశేషాలను తొలగించి యోనిలో ఆమ్ల గుణాలను తటస్థీకరణ చేస్తుంది. మరి దీనిలో ప్రసేకం చూసినట్లయితే ప్రసేకం అనేది శుక్ర కణాలు ప్రయాణించడానికి, మూత్ర విసర్జన జరపడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దీనిని మూత్ర జననేంద్రియ నాళమని పిలుస్తున్నారు. సో వీటిలో ముస్కాల్లో శుక్ర కణాలు తయారవుతాయి. ఈ శుక్ర కణాల తయారీకి టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉపయోగపడుతుంది. ఈ శుక్ర కణాలు 13 నుండి 14 సంవత్సరాల వయసులో పురుషుల్లో శుక్ర కణాలు విడుదల ప్రారంభమైతే ఆ విడుదల అనేది జీవితాంతం కొనసాగుతూ ఉంటుంది. అటువంటి శుక్ర కణం నిర్మాణంలో 4 భాగాలు ఉంటాయి. తల భాగము, మెడ భాగము, మధ్య భాగం, తోక భాగం. తల భాగం పైన ఒక పదునైన నిర్మాణం ఉంటుంది. అది ఎక్రోజోమ్. ఆ ఎక్రోజోమ్ అనేది అండంలోకి చొచ్చుకొని పోవడానికి కావలసిన ఎంజైములు విడుదల చేసి ఆ అండత్వచాన్ని కరిగించి అండంతో ఫలదీకరణ చెందించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. శుక్రకణం యొక్క మధ్య భాగం అది మైటోకాండ్రియాల నుండి శుక్రకణాల చలనానికి కావలసిన శక్తిని అందిస్తూ ఉంటుంది. శుక్రకణం యొక్క చివరి భాగమైన తోక ఇది కూడా శుక్రకణాలకు కావలసిన చలనానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ శుక్రకణాలు అనేవి శుక్రోత్పాదక నాళికలో తయారవుతాయి. ఈ శుక్రకణాలను -190 డిగ్రీల సెంటీగ్రేడ్ ద్రవ నత్రజనిలో నిల్వ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇలా శుక్రోత్పాదక నాళికలో శుక్ర కణాలు విడుదలవుతాయి. అనుబంధ గ్రంథులైన శుక్రగ్రాహికలు, కౌపరి గ్రంథులు, పౌరుష గ్రంథుల నుండి ఆ విడుదలైన ద్రవాన్ని టోటల్గా సెమినల్ ప్లాస్మా అంటారు. ఈ సెమినల్ ప్లాస్మా మరియు శుక్ర కణాలు కలిపి దాన్ని శుక్రంగా పిలుస్తారు. అయితే ఈ విధంగా విడుదలైన శుక్రం సెమెన్లో 60% సజీవంగా ఉండాలి. 60% సజీవంగా ఉన్న శుక్ర కణాలు తల, మధ్య భాగం, తోకను కలిగి వాటిలో 40% శుక్ర కణాలు చురుకుగా కదలాలి. ఇలా 40% చురుకుగా కదిలిన వాటిలో ఒక శుక్ర కణం మాత్రమే ఒక అండాన్ని ఫలదీకరణ చెందిస్తూ ఉంటుంది. ఇలా శుక్ర కణము విడుదలైన తర్వాత 24 గంటల నుండి 72 గంటల వరకు సజీవంగా ఉంటుంది. సో శుక్ర కణాల యొక్క జీవితకాలం 24 గంటల నుండి 72 గంటలు. ఈ శుక్ర కణాలు ప్రయాణించే మార్గం వరుస మార్గాన్ని గమనిస్తే శుక్రోత్పాదక నాళికలు, అక్కడ నుండి శుక్రనాళికలు, అక్కడ నుండి ఎపిడిడిమిస్, అక్కడ నుండి శుక్రగ్రాహికలు, అక్కడ నుండి స్కలనాళం నుండి ప్రసేకం నుండి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోకి శుక్ర కణాలు విడుదలవటం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్